రమ్మనన్నా ఆవు ఉన్నది ఆవు 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 హాస్పిటల్లో క్యాన్సర్ దానికి కానీ దీనికి కానీ ఐసీయూలో ఎట్లా కేర్ తీసుకుని అట్లా హాస్పిటల్ ఉంటాయి డెడికేషన్ కూడా ఉండదు అంతే కాదు. అజీం న్యాయం చేస్తే నార్మల్ ఇంకా చూసి ఎక్కడ ఉందని అన్న 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 సైడ్ అదే అదే అదంతే ఇదంతే వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి గోశాలకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా రావడం జరిగింది ఇది పరిశీలించడానికి. నిన్నటి రోజున గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 కోట్లు ఇచ్చి ఉంటే ఇది జరగకపోయి ఉండని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా గోశాల రాజకీయం చేయాలని ఆలోచించలేదు, కానీ మరి మంత్రివర్యులు మరియు అలాగే శాసనసభ్యులు ఎప్పుడు కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఉంటారు. దేవాదాయ శాఖ మంత్రి గారి పరిస్థితి ఎట్లుందంటే బురద జల్లి మన మన వారే మొదలుపెట్టి బురద జల్లి ఏదో ఎదుటోళ్ళ మీద బురద జల్లి మేమే ఇది చేస్తున్న ఒక కార్యక్రమం చేపడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ కొన్ని నిబంధనలు ఉండే ఈ గోశాలలో సుమారుగా 500, 400, 500 గోవుల్ని ఏదైతే కోడల్ని ఈడ పెట్టే పరిస్థితి ఉండనో వారి చర్య వల్లనే ఇలా 1300 పెట్టే పరిస్థితికి వచ్చింది. మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి కలెక్టర్ కన్వీనర్గా ఉండి రైతు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో సహా వచ్చినట్టయితే రైతుకు ఉపయోగపడే విధంగా ఒక జోడి కోడెలను వారికి ఇవ్వాలని ఒక నిబంధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా నడవక దానికి వ్యతిరేకంగా నడిచి ఇవాళ మరే ఎక్కడో గీసుకొండ వారి రాంబాబు అనే ఒక వ్యక్తి మరి గీసుకొండ వారి నియోజకవర్గంలో మరి గోశాల పెట్టిన అని ఒక లెటర్ వారిని అర్జీ పెట్టుకోవడము, వారు దానిలో మరి ప్లీజ్ కన్సిడర్ అని మరి ఈఓ గారికి రాయడము, తద్వారా రూల్స్ అని కూడా తుంగలో తొక్కి మరి ఇవన్నీ పక్కకు పెట్టి మరి వారికి 60 కోడలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా మరి అప్పుడు ఇగో ఈ పత్రికల్లో అన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి, మీరు అందరూ కూడా చూసారు. ఇవన్నీ ఏంటంటే వారు ఇచ్చిన ఈ కోడల్ని అయినే వ్యాపార రీత్యా 60 కోడలు తీసుకపోతే 49 కోడలు లేదు. అక్కడ ఉన్న విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళాలు కానీ అక్కడ గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఈ కోడలన్నీ కోతకు అమ్ముకున్నారని చెప్పడం కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న సిఐ గారు ఎంక్వైరీ చేసి 49 కోడలు మరి కనిపించడం లేదు, 11 కోడలు మాత్రమే ఉన్నాయని ఎప్పుడైతే వారు చెప్పినరో తర్వాత అక్కడ ఒక కేసు బుక్ చేసి ఆ రాంబాబును అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవమా కాదా అని ఒకసారి మీ అందరి పత్రికలు ప్రచురితమైంది, మీరందరూ కూడా చూసినారు. ఇవాళ
ఈ కారణానికి ప్రధానమైన కారణము దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు. ప్రథమ ముద్దా ఎవరంటే దేవాదాయ శాఖ మంత్రి అవుతారు. తద్వారా డిసెంబర్ నుండి ఇప్పటి వరకు మే వరకు ఒక్కటి కూడా మరి దాన్ని అప్రమత్తమై మరి దాని మీద ఏ కోడలు పంచిపోవడము మరి రెగ్యులర్గా వచ్చే విధానంలో మళ్ళీ 1250 1300 కోడలు ఇక్కడ జమ అయ్యి ఇక్కడ ఓవర్ క్రౌడింగ్ అయిన విషయంతో ఇవాళ ఈ కోడలు చనిపోవడానికి కారణం, మాల్న్యూట్రిషన్ చనిపోవడానికి కారణం. ఆలోచించాలి. ఇవాళ రాజకీయం ఎవరు చేస్తుంటారు? ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ గుడికి 30 ఎకరాలు తీసుకున్న వాస్తవమా కాదా? ఇవాళ మీరు చేపడతాన అభివృద్ధి ఏదైతే మీరు ప్లాన్ చేస్తుండ్రో మరి ఆ ప్లాన్ ప్రకారము ఇవాళ అది బీఆర్ఎస్ హయాంలో జరిగిందా లేదా అని ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచించాలి. ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా అప్పుడున్న శాసనసభ్యులు ఒక ప్లాన్ తీసిండ్రు. ఆ ప్లాన్ ప్రకారము దానికి ఎస్టిమేట్ ఎంతదని ఆలోచించిండ్రు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి ఇవాళ వాళ్ళు మరి దాన్ని ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు చేసిన దాని ప్రకారము అసలు ఏదైనా ఒక ప్లాన్ వేసిండ్రా? దానికి డిపిఆర్ ఎంత, దానికి మన సోర్సెస్ ఎడికెళ్ళి వస్తున్నాయని ఇప్పటివరకు కూడా వారు ఏం చెప్పడం జరగలేదు. అందుకని ఇవాళ అప్పుడు గీసిన ఏదైతే ప్లాన్ ఉన్నదో ఆ ప్లాన్ని ఇవాళ పత్రికల ద్వారా మీరందరూ ప్రింట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, ఇగో మా ప్లాన్ అనేది. అసలు మీరు ఆ ప్లాన్ ఆచరణలో పెడుతుండ్రా లేకపోతే ఇంకేదైనా ప్లాన్ ఆచరణ పెడుతుండ్రా? ఇప్పటి వరకు ఒక మోడల్ లేదు, ఒక ప్లాన్ లేదు, ఒక డిపిఆర్ లేదు. కానీ ప్రజాభవన్లో శాసనసభ్యులు వెళ్ళి వారు జూన్ 15కు ఇవాళ మేము గుడి మూసేస్తామని చెప్పిన ప్రకటనతోని ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు. ఇలా ప్రతిరోజు 25,000 నుండి 30,000 మంది రావడము, ఇలా ఆదివారం 50,000 70,000 మంది రావడము. మరి ఈ గోవులు విడిచిపెట్టి మనుషులకు కూడా వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు చేస్తలేరు. నిన్న కూడా ఒక 3 పడిపోయారు క్యూ లైన్లో. ఆలోచించాలి ఇలా ఏం చేస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, గోశాల విజిట్ చేసి అనారోగ్యంతో చనిపోతున్నాయి గోవులు అని చెప్పడం జరిగింది. లంపెన్స్ కింద వచ్చి మరి అది విస్తరించింది అని చెప్పడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు మాట్లాడే ముందు మీరు అన్ని అవగాహన కల్పించుకొని మాట్లాడితే మీరు, ఎందుకంటే బాధ్యత గల పోస్టులో ఉన్నారు కాబట్టి బాగుంటుంది. మీ తర్వాత తెల్లారే ఇక్కడనే వెటర్నరీ డాక్టర్ గారు చెప్పారు, ఒక్క కోడే కూడా అనారోగ్యంతో చనిపోలేదు, ఇది కేవలము మాల్ న్యూట్రిషన్తో చనిపోయింది. అంటే ఇవాళ మీరు పోషణ చేయలేని పరిస్థితిలో దానికి తిండి పెట్టలేక వీకై చనిపోవడం జరిగింది అని వారు చాలా తేటతెల్లించి చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు గత వారం రోజుల్లో 33 కోడలు చచ్చిపోయినాయంటే చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే చూస్తున్నాం, ఇంకా డాక్టర్లు వచ్చిండ్రు, వాళ్ళు ఏదో గ్లూకోజ్ పెడుతుండ్రు, మందులు ఇస్తున్నారు, ఇంకా కొన్నింటిని బతికించిండ్రు. బతికించే ప్రయత్నం కూడా ఇంకో 3-4 ఉన్నాయి, అవి కూడా బతికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఒకటే అడుగుతా ఉన్నా, మొన్న వారు చెప్పారు 10 టన్నుల పచ్చి గడ్డికి మేము కాంట్రాక్ట్ ఇచ్చినామని. నేను మీకు ఒకటి చెప్తా ఉన్నాను, ప్రతిరోజు 2 టన్నుల కన్నా ఎక్కువ రావడం లేదు. 10 టన్నుల పచ్చి మేత వచ్చినట్టయితే ఇవాళ ఈ పరిస్థితి ఉండకపోతుండే. ఇవాళ